శంకర్ గారు, పొలిటికల్‌గా ఆవిడ ఎంత కష్టపడ్డారు? ఏం జరిగింది? అనేది అంటే చాలామంది పార్టీ మారే అవకాశాలు ఉన్నప్పటికీ ఆవిడ మాత్రం ఎక్కడా గూడా ఆవిడకి మిగిలిన పార్టీల నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చాయో, ఏం చేశారనేది మాకు గూడా తెలుసు. బట్ అయినా గూడా ఆవిడ ఎక్కడ వాటికి తలొగ్గక నమ్ముకున్న పార్టీనే అలానే ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళందరి కష్టంతోనే వాళ్ళ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. బట్ ఆవిడకి టికెట్ విషయంలో మాత్రం కొంత అన్యాయం జరిగింది అనేది ఆవిడ అభిమానులు గానివ్వండి, పర్సనల్‌గా నాకు తెలిసిన నాలాంటి వాళ్ళు కూడా చాలామంది బాధపడ్డారు. టికెట్ ఆవిడకి వచ్చుంటే ఇంకా బాగుండేది, ఆవిడ లాంటి వాళ్ళ కష్టము పార్టీకి కూడా అవసరము అనేది. బట్ మీకు ఎలా అనిపించింది ఆ టైంలో ఇంట్లో? ఎందుకంటే తాండూరు టికెట్ కోసం చాలా ట్రై చేశారు. ఆవిడైతే ఏడ్చేశారు కూడా. ఆ ఏడ్చినప్పుడు ఇంకా బాధ అనిపించింది, అయ్యో రావాల్సిందే అని చెప్పేసి. అప్పుడు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? బాధ అనిపించింది. మిస్ అయిపోయాం. మళ్ళీ ఒక అవకాశం 18లో కూడా మిస్ అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ ఈ 23లో కూడా మిస్ అయిపోయాము. బాధ వేసింది. కానీ అధిష్టానం మనం ఏం చేయలేము. అధిష్టానం అనేది అంతే కదా, ఫైనల్ డెసిషన్ అధిష్టానమే కదా. అందుకోసం మేము కూడా ఏమనలేదు. చలో ఈసారి కూడా లేదనుకుంటాం. ఫైట్ చేస్తున్నాం, ఎంత ఫైట్ చేయాలో చేసాము. అధిష్టానం ఏ రోజైతే గుర్తిస్తుందో ఆహా ఈవిడే కరెక్ట్ ఈ అని ఆ రోజు డెఫినెట్గా వాళ్ళు మనకు పిలిచిస్తారు. ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి కదండి. ఇప్పటికీ అయిపోలేదు. 2 టర్మ్స్ మూడో ఎలక్షన్ ఇది. ఫస్ట్ ఎలక్షన్ ట్రై చేసి ఫస్ట్ ట్రై చేయలేదు, సెకండ్ థర్డ్ ట్రై చేసాం. చేస్తే ఆమె కూడా ఒక పొలిటికల్లో అనుభవం వచ్చింది బాగా. ఇప్పుడు నెక్స్ట్ టికెట్ మళ్ళీ అడుగుతాము. అంటే నేను ఎందుకు ఈ విషయం మిమ్మల్ని అడుగుతున్నాను అంటే, సరే ఆవిడకంటే పర్సనల్గా కాంగ్రెస్ పార్టీ ఇష్టము, దాన్నే నమ్ముకొని ఉన్నారు, అక్కడే ఉండాలనుకున్నారు. బట్ మీరు కూడా ఎప్పుడు కూడా అంటే ఈ పార్టీలో నీకు అవకాశం రావట్లేదు కదా, ఇంకొక పార్టీకి వెళ్ళు అనే ఆలోచన మీకు ఎప్పుడైనా రాలేదండి. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్, మా ఫాదర్ మేమంతా స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్. ఓకే. ఏ పార్టీకి వచ్చినా మా నాన్న అనేవాడు, నా ఇంటి మీద ఏది ఉన్నా కాంగ్రెస్ జెండా ఎగిరాలి. ఎప్పుడు ఒప్పుకునేవాడు కాదు ఆయన. ఎవరు వచ్చి జెండా పెడితే చల్ ఓన్లీ కాంగ్రెస్ జెండా ఎగిరాలి మా ఇంటి మీద. ఆ డైలాగ్ ఇందిరారెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చేవాళ్ళు. ఇంటికి వస్తే పచ్చ జెండాలు నా ఇంటి మీదకి రావద్దు, నా ఇంటి దగ్గర నా ఇంటి కట్ట తొక్కొద్దు, నా ఇంటి మీద 3 రంగుల కాంగ్రెస్ జెండానే ఉండాలి. అస్సలు యాక్సెప్ట్ చేసేవారు కాదు మా అమ్మయ్య. కానీ అప్పుడు మేము పొలిటికల్గా అంటే వాళ్ళకి అందరికీ హెల్ప్ చేసాము, అందరికి పొలిటికల్గా. కానీ వాళ్ళకి పెద్దగా నేను పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు కదా, లేడీస్ అంటే పెద్దగా ఉండేది కాదు. కాబట్టి అందులో ఊరు వాతావరణం, అందులో లేడీస్ బయటికి వచ్చి అమ్మ ఈమెంది బయటికి వచ్చిందా అని అంటారు, అట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి నాకు ఆ సైడ్ ధ్యాస కూడా పోలేదు. బట్ మామయ్యకి అస్సలు కాంగ్రెస్ తప్ప వేరే ఇష్టం లేకపోయేది. సో అట్లా వచ్చింది. ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం పట్టుదల, మొండితనం ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా నా మీద ఎవరైనా పెత్తనం చేయాలనుకుంటే డెఫినెట్గా దాన్ని నేను కొలాప్స్ చేస్తాను. అంటే ఎలా అంటే ఇప్పుడు నా మీద వాళ్ళు పదవి ఇస్తాను రారా అని అంటే నాకు ఒకళ్ళు ఇచ్చేది ఏంటి, నా పార్టీ అధికారంలోకి వస్తుంది కదా, నాకు ఇచ్చేది నా ప్రాపర్టీస్ కబ్జాలు పెట్టి ఏం చేసినా కూడా మీరు ఎక్కడ పెట్టుకొని పోతారు జేబులోనా, నా పార్టీ వచ్చినప్పుడు జెన్యున్గా ఉన్నదాన్ని నాకే వస్తుంది కదా అనేది అట్లా కొన్ని ఉండేవి. కానీ కష్టాలు కూడా మస్తు అనుభవించాం, ఏం తక్కువేం అనుభవించలేదు, చాలా పడ్డాం కష్టాలు. కానీ ఒకటి ఏంటంటే ఫ్యామిలీలో ఎవ్వరు కూడా పార్టీ మారు అనే వర్డ్ ఎవ్వరు కూడా రాలేదు. మా అన్న మా అబ్బాయిలు కూడా ఎప్పుడు కూడా అనలేదు. మా చిన్నోడైతే ఎవరైనా వచ్చి బీజేపీ వాళ్ళు టికెట్ ఇస్తాం నీకని టికెట్ ఇచ్చాకే పార్టీ చేంజ్ అవ్వు అన్నారు. చేంజ్ అవ్వడం అంటే నేను అసలు ఓటు హక్కుని వినియోగించుకోవడం అన్నా మానేస్తాను, కానీ మేము బీజేపీకి ఓటేయమని చెప్పేశాడు మా అబ్బాయి. ఓటే వేయమంటే మా మమ్మీ బీజేపీలోకి ఎలా వస్తుంది అని అన్నాడు. ఎవరు వచ్చి అడిగినా కూడా బాబు అలాగే చెప్పేవాడు. అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా కూడా అది ఏమన్నా అనుకోండి, ఇక అది ఒక అడిక్ట్ అనుకుందాం అంతే. ఇక అది నమ్ముకున్న జెండా కోసం, నమ్ముకున్న పార్టీ కోసం. చెన్నారెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యే ఫ్రమ్ తాండూరు. మా ఇంటి నుంచే నామినేషన్ అనేసి మా మామయ్య గారి దగ్గర క్లోజ్, బాగా నాన్నకి చాలా క్లోజ్. అలా కూడా మాకు మొదటి నుంచి ఆయన ప్రోత్సాహం బాగా ఉంది చెన్నారెడ్డి గారికి. శంకర్ గారు, నాకు ఒక్క విషయం చెప్పండి. ఇందాక మీరు అద్భుతము, ఆశ్చర్యము, అదృష్టము ఇలా రకరకాలుగా సుజాత గారి గురించి చెప్పారు. బట్ ఎక్కడో మీరు ఆవిడ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మీ భార్య అవ్వటం అనేది ఒక ప్రౌడిష్గా ఫీల్ అవుతున్నట్టుగా కూడా నాకు అనిపిస్తుంది. అవునండి, డెఫినెట్లీ ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు. నేను అవతలు చెప్పుకోలేను అది, కానీ నా మనసులో ఉండిపోతుంది అంతే. నేను అవతలు చెప్పుకోలేను, నాకు తెలుసు అది. ఎవరికైనా డెఫినెట్గా. ఎందుకంటే ఇంటి బాధ్యతలు,
బిజినెస్ బాధ్యతలు, పొలిటికల్గా అండ్ ఫ్యామిలీని అంతా సెటరేట్ చేసుకుంటూ అటు అవును. అత్తగారింట్లో ఇటు అమ్మగారింట్లో అన్నీ చేసుకున్న అలాంటి భార్య దొరకడం అనేది అదృష్టం. ఎవరికైనా అదృష్టంతో పాటు గర్వంగా కూడా ఉంటుంది. అవునండి, అవును. మగవాళ్ళు బయటకు ఒప్పుకోపోయినప్పటికీ అంతే కాషస్ ఒప్పుకోదు కదా వాళ్ళకి. నాకు అవతల వెళ్తే అందరూ అంటారు ఆ, కల్వ సుజాత నీకేమవుతుంది ఓకే. షీజ్ మై వైఫ్ అని చెప్తాను. ఓ ఓకే. అలా అలా అంటే అన్నప్పుడు ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది అంతే. ఉమ్.